ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆందోళనకు దిగారు పీడీఎస్యూ నేతలు. డీఎస్సీ గ్రూప్స్ పోస్టులు పెంచి నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. ఉపాధ్యాయుల బదిలీల ద్వారా ఏర్పడ్డ ఖాళీలను నూతన పోస్టులు పెంచి 25,000 పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు పీడీఎస్యూ నేతలు. ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల సమస్య అనేది చాలా తీవ్రతరంగా ఉన్నదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఆమరణ దీక్షలు, అనేక విధాలైన రిప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీఎస్పీఎస్సీ ముట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా గత 10 ఏళ్ల రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేసిందో ఇదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా వైఖరి చూపిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థులుగా పీడీఎస్సీ విద్యార్థి సంఘంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే డిఎస్సి సంబంధించినటువంటి సమస్య కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2 సంబంధించినటువంటి పోస్టుల పెంచడంలో కావచ్చు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంలో కావచ్చు, అట్లాగే గ్రూప్ 1 సంబంధించినటువంటి 1:100 ఏదైతే ఉందో దాన్ని ఇస్తామని గతంలో వాళ్ళు అడిగిరో అదే ఇవ్వాల్సిందిగా ఈరోజు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థులుగా ఉద్యమాన్ని ఉధృతం చేసి గత ప్రభుత్వాలు ఏదైతే విద్యార్థి వ్యతిరేక, నిరుద్యోగ వ్యతిరేక విధానాన్ని అవలంబించినాయో ఆ ప్రభుత్వాలకు ఏదైతే కూల్చివేసినావో అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా చెంపచెల్లమైనట్టు ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి పీడీఎస్యూ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. నా పేరు ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్యూ స్టూడెంట్ యూనియన్, పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని దీక్షకు దిగిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అయ్యా మా సమస్యను పరిష్కరించండి, ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు వాటిని పెంచండి పోస్టుల సంఖ్యను ఆందోళన చెందుతున్న నేపథ్యం ఉంది. ఈ అంశాలని పరిగణలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన నిరుద్యోగ అంశం మీద స్పందించాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కేసీఆర్ కూడా ఇట్లే మూర్ఖంగా, నియంత్రితంగా వ్యవహరించిన కారణంగా తన ప్రభుత్వాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ విచక్షణతో ఆలోచించాలి, చిత్తశుద్ధితో ఆలోచించాలి, విద్యార్థులకి, నిరుద్యోగులకు న్యాయం చేయడానికి ముందుకు రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయో వాటన్నిటిని విద్యా వాలంటీర్తో కాకుండా 25,000కు పైగా పోస్టులను డిఎస్సీ ద్వారా భర్తీ చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గ్రూప్ 1కి సంబంధించి 1:100 రేషియోలో ఇంటర్వ్యూకి పిలవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు